ఓం అస్మద్గురుభ్యో నమ. నేను ఇప్పుడే మహావతార్ నరసింహ సినిమా చూసి వచ్చాను. దాంట్లో సమాజానికి నేటి మనిషికి అవసరమైన ఎన్నో అంశాలను చాలా చక్కగా చూపించారు. ఒకసారి అది మీతో డిస్కస్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటి అంశం, ఇప్పటిదాకా తీసిన సినిమాలు చాలా మట్టుకు హీరోని దేవుడిలా చూపించడం చేశారు. కానీ నా అనుభవంలో మొట్టమొదటిసారి భగవంతుడిని, భక్తుడిని హీరోగా చూపించడం స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కూడా చూడండి, ఈ హీరో రాముడిలా వేస్తున్నాడు, ఈ హీరో కృష్ణుడిలా వేస్తున్నాడు, ఈ హీరో ఒక భక్తుడిలా వేస్తున్నాడు అని ప్రచారం జరిగిందే తప్ప భగవంతుడికి ప్రచారం జరగలేదు, భగవంతుడి వైభవానికి ప్రచారం జరగలేదు. మొట్టమొదటిసారి ఇన్నేళ్ల నా అనుభవంలో భగవంతుణ్ణి, భక్తుణ్ణి రియల్ హీరోస్గా చూపించిన సినిమా. సో చాలా చాలా సంతోషం అనిపించింది. నిజంగా మన జీవితాల్లో ఒక హీరో ఉన్నాడంటే అది భగవంతుడే, అండ్ ఆయనని నమ్ముకున్న భక్తులే. వాళ్ళు తప్ప మనల్ని ఎవ్వరూ ఈ సంసారం నుంచి కాపాడలేరు. అలాంటి వాళ్ళు హీరోలు అవుతారు తప్ప హీరోని దేవుడిగా ప్రొజెక్ట్ చేసేసి, ఆ హీరో చుట్టూ ఒక ఆరా క్రియేట్ చేసేసి, ఆ హీరోకి ఫ్యాన్స్ తయారు చేసేసి భగవంతుణ్ణి పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, భగవంతుడు, భక్తుడు రియల్ హీరోస్ అని ధైర్యంగా చెప్పిన సినిమా ఇది. చాలా చాలా అద్భుతంగా ఉంది. రెండవ అంశం, సినిమాటిక్ లిబర్టీ అని మనం చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. అగైన్ మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అనేక వాటిలో, అది మహాభారతం ఆధారం అవ్వచ్చు, రామాయణం ఆధారం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక భక్తుడి చరిత్ర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటన్నిటిలో సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ అని చెప్పి ఎన్నో కల్పితాలని, అంటే మూలానికి విరుద్ధంగా ఉన్న కల్పితాలని ఆ డైరెక్టర్లు, ఆ కథలు రాసిన వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్లు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసము ఎన్నో చేర్చారు. అదేంటండి అలా చేశారు, తప్పు కదా ఇది అని అంటే, మీరు చదివిన పుస్తకంలో అలా ఉండొచ్చు, నేను చదివిన పుస్తకంలో ఇలా ఉందని చెప్పి వాళ్ళకు మూలమే తెలియదు. వాల్మీకి రామాయణమే తెలీదు, వేదవ్యాసుడి భారతమే తెలీదు, అవి తప్ప మిగతా ఎవరో రాసిన పుస్తకాలు వాళ్ళకు ప్రమాణం అని మాట్లాడి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసుకున్న పరిస్థితి చూసాం. అంతేకాకుండా ఎన్నో ఎన్నో అంశాలని దాంట్లో ఇన్వాల్వ్ చేసేసి కాంట్రవర్సీలు సృష్టించి వాళ్ళ సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ ప్రమోషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సినిమాలో లిబర్టీ, ద సినిమాటిక్ లిబర్టీ ఆర్ ద క్రియేటివ్ లిబర్టీ ఎక్కడ అవసరమో అక్కడ చూపిస్తూ, స్పష్టంగా చెప్పాలనుకున్న అంశాన్ని చెప్తూ, ప్రామాణికతని ఎక్కడా దెబ్బతీయకుండా, అండ్ ముఖ్యంగా నరసింహస్వామి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర ఇది నిజము, ఇట్ ఈస్ నాట్ మైథాలజీ. ఎందుకంటే మిగతా సినిమా తీసి వాళ్ళందరూ ఏం చేశారనంటే మైథాలజీ అని చెప్పారు. అలా కాకుండా ఇది నరసింహస్వామి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర అని ధైర్యంగా చెప్పారు. అసలు క్రియేటివ్ లిబర్టీ, సినిమాటిక్ లిబర్టీ ఎలాంటి వాటికి ఉపయోగించవచ్చో అది మనకు చూపించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక భగవంతుడికి, భక్తుడికి ఎలాంటి సంబంధం ఉంటుందో, ఎలాంటి సంబంధం ఉండాలో స్పష్టంగా చూపించారు. ఏంటా సంబంధం? శరణాగతి అని అంటే దానికి 3 అంశాలు. 1 అనన్య శేషత్వం, 2 అనన్య భోగ్యత్వం, 3 అనన్య శరణత్వం. అనన్య అంటే ఇంకెవ్వరూ లేరు, నేను నీకు తప్ప ఎవరికీ చెందినవాడను ఆర్ దానను కాను, నీకే నేను నా స్వామివి నువ్వు అని చెప్పేది అనన్య శేషత్వం. నాకు నువ్వు తప్ప ఇంకేది రుచించదు స్వామి అని చెప్పేది అనన్య భోగ్యత్వం. నాకు నువ్వు తప్ప ఇంకొక రక్షకుడు లేడు స్వామి అని చెప్పటం అనన్య శరణత్వం. ఈ 3టిని చాలా చాలా అద్భుతంగా ప్రహ్లాదుడు తన జీవితంలో ఆచరించి చూపించాడు. అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాల్లో ఆచరించి చూపించారు. అది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఒక ఫీల్ గుడ్ అంటాం కదా, అది చూపిస్తూ ఉంటే మన మనసు అబ్బా ఇది కదా శరణాగతి అంటే అని మన కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగిందని అనమాట. ఈ సినిమాలో ఒక చోట చక్కటి ప్రశ్న, భగవంతుడు రక్షించకపోతే అన్న ఒక ప్రశ్న వచ్చినప్పుడు ప్రహ్లాదుడి సమాధానం ఎంతో ఎంతో గంభీరంగా, ఎంతో అద్భుతంగా ఉంటుందని అనమాట. రక్షించకపోతే
రక్షిస్తాడో రక్షించడో ఆయన ఇష్టం. నా స్వామి ఆయన, అంటే నేను ఆయన సొత్తుని, నన్ను ఎలా చూసుకోవాలో ఆయన ఇష్టం. ఇది కదా భక్తి అంటే, ఇది కదా శరణాగతి అని అంటే, ఇది కదా ఒక దేవతా విశేషాన్ని, భగవంతుడిని మనం పూజించటం అనంటే, మనల్ని మనం సమర్పించుకోవటం అనంటే. ప్రహ్లాదుని బెదిరిస్తూ హిరణ్యకశిపుడు నన్నే శరణు పొందాలి, నేనే దేవుడిని అని మాట్లాడి బెదిరిస్తున్నప్పుడు ప్రహ్లాదుడు ఒక్కసారి హరినామం రుచి చూసిన తర్వాత, శ్రీ మహావిష్ణువు ప్రేమ రుచి చూసిన తర్వాత, ఇంకా వేరేదంతా రుచించదు నాన్న అని చెప్పిన మాట వింటే దీర్ఘ శరణాగతి అంటే ఏంటో అర్థమవుతుంది. శరణాగతిలో ఉన్న డెప్త్, విడ్త్, వాత్సల్యము, అనుభూతి, అనుభవము, వైభవము అన్నీ మనకు తెలుస్తాయి. 4వ అంశం ఒక ఆచార్యుడి యొక్క వైభవాన్ని ప్రకటించడం జరిగింది. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుని సంస్కరించగలిగిన శక్తి కలిగిన వాడు నారద భగవానుడు. అలాంటి ఆచార్యుడి చేత సంస్కరించబడిన ప్రహ్లాదుడు లోకానికి ఆరాధ్యుడయ్యాడు, లోకానికి ఆదర్శనీయమయ్యాడు. కానీ ఇదే హిరణ్యకశిపుని మనం గమనించామంటే, హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు వాళ్ళు ఎన్నో దుష్టశక్తులని, క్షుద్ర విద్యలని, ఇలాంటివి ఎన్నో సంపాదించినప్పటికీ, ఎంతో తపస్సు చేసినప్పటికీ దాన్ని సరైన మార్గంలో పెట్టే ఆచార్యుడు లేకపోవటం వల్ల, అలాంటి ఒక పర్యవేక్షణ, సంస్కరణ లేకపోవటం వల్ల వాళ్ళు ముందుగా ఏదో ఒక విజయాన్ని సాధించాము అన్న పైశాచిక ఆనందానికి లోనైనా తర్వాత లోక కంటకులుగా మారి భగవంతుడి చేతిలో సంహరించబడ్డారు. సో ఒక ఆచార్యుడి యొక్క సంపర్కం, ఒక ఆచార్యుడి యొక్క దిశా నిర్దేశం, ఒక ఆచార్యుడి యొక్క మంగళాశాసనం, ఆశీర్వాదం ఎంత ఇంపార్టెంటో మనకి ప్రహ్లాదుడి చరిత్ర చెప్తుంది. ఆ ప్రహ్లాదుడి చరిత్రని అదే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఆచార్యుడి వైభవంతో పాటు సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు చాలా స్పష్టంగా ఈ సినిమాలో చూపించారు. ఒకటి, మనం సత్సంగంలో ఉండాలి. ఒకవేళ నీకు అలాంటి సత్సంగం దొరక్కపోతే నిన్ను నువ్వు, నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నీ మంచి మాటలు, మంచి మార్గాన్ని నువ్వు ఎలా అనుష్ఠానం చేయాలి, చేతనైతే నిన్ను ప్రలోభ పెట్టేవారిని కూడా మంచి వైపు తీసుకొనిరా, కానీ నువ్వు మాత్రం చెడు వైపుకు వెళ్ళకు అని మనకి ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఒకటి, దితి పెట్టిన ప్రలోభానికి లోనై కశ్యప ప్రజాపతి 2 లోకకంటకులకు జన్మనిచ్చాడు. కశ్యప ప్రజాపతి లాంటి మహనీయుడు దితి పెట్టిన ప్రలోభానికి లోనవటం వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఇది. తనకు తెలుసు అలాంటి టైంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని. అది ఉల్లంఘించటం వల్ల, దితికి ఈళ్ళవటం వల్ల జరిగిన పరిణామాన్ని మనం చూసాం. ఇదే మనము హిరణ్యకశిపుడిని, ప్రహ్లాదుని కూడా చూడాలి. హిరణ్యకశిపుడు ఎంత ప్రలోభ పెట్టినా ప్రహ్లాదుడు తన అనుష్ఠానాన్ని, తన విశ్వాసాన్ని, తన హరిభక్తిని మానకుండా వీలైనంత మందిని హరిభక్తి వైపు మార్చటం, భగవంతుడి మీద ప్రేమను కలిగించటం, భగవంతుణ్ణి ఆశ్రయించే పద్ధతిని నేర్పించటం, ఇలా తనకు చేతనైనంత వారిని మార్చడం జరిగింది. సో హిరణ్యకశిపుడు పెట్టిన బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, చెడు ఇన్ఫ్లుయెన్స్ కూడా బెదరకుండా, తొనకకుండా తన యొక్క మార్గాన్ని తను అవలంబించటం అన్నది ప్రహ్లాదుడు మనకు నేర్పించాడు. మంచి కంపెనీలో ఉండాలి. ఒకవేళ మంచి కంపెనీ దొరకలేదా, చేతనైతే పక్కన వాడిని మార్చాలి, లేకపోతే మనం మంచి మార్గంలో నడవాలి. ఇది ఎప్పటికైనా మనకి సత్ ఫలితాన్ని ఇస్తుంది అని ప్రహ్లాదుడు మనకు చూపించడం జరిగింది. ప్రహ్లాదుడి చరిత్రను చూస్తే మనకు ఒక సామెత గుర్తొస్తుంది. 1 man with conviction ఈజ్ మెజారిటీ. అంటే 100 మంది ఉండనక్కర్లేదు మనల్ని సపోర్ట్ చేయటానికి. మన యొక్క సంకల్పం దృఢమైనదైనప్పుడు మనల్ని విజయం తప్పక వరిస్తుంది. 5 ఏళ్ల పిల్లాడు రాక్షస జాతిలో పుట్టాడు. ఎటువంటి తపస్సు చేయలేదు, ఎటువంటి పూజలు చేయలేదు. కేవలం ఆయనకు తెలిసిందల్లా ఆచార్యుడు చెప్పాడు, నేను విశ్వసిస్తాను, అంతే. భగవంతుడిని చూశాడా, భగవంతుడి మాటలు చదివాడా, భగవంతుడు చేసిన మహిమలేమన్నా అనుభవించాడా? ఏదో భగవంతుడిని చూస్తేనో, భగవంతుడు నాకేదన్నా చేస్తేనో నేను భగవంతుడిని నమ్ముతానని అనుకోలేదు ఆయన. మా ఆచార్యులు చెప్పారు, నేను విశ్వసిస్తున్నాను అని నామ సంకీర్తనాన్ని మాత్రం చెప్పాడు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యత
హరినామాన్ని హరేర్నామ 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 అని 3 సార్లు బల్లగుద్ది మరీ చెప్పాడనమాట. నువ్వేం చేయనక్కర్లేదయ్యా, నువ్వు భగవంతుడి మీద విశ్వాసంతో ఆయనంటూ ఒకడున్నాడు, ఆయనను నువ్వు ప్రేమించాలి, ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అని ఆయన పేరును స్మరిస్తూ ఉంటే చాలు, అఖండ వైభవం నీకు లభిస్తుంది, భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చూపించిన చరిత్ర ప్రహ్లాదుడి చరిత్ర. ఈ మధ్యకాలంలో ఏదో ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అంటున్నారనమాట, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం కోసం వచ్చాడు కానీ ద్రౌపదిని రక్షించడం కోసం రాలేదు అన్నాడు. మరి ఆయనకి ధర్మానికి భక్తుడి యొక్క రక్షణకి తేడా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పిన మాట, నీ అవతారాలు ఎందుకు ఎత్తుతావయ్యా అనంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదట నా అవతారం దేనికోసం ఉంటుంది? భక్తులని కాపాడటం కోసం. దాంట్లో చెప్పిన మాట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఒకవేళ ఈ ప్రాసెస్ చేయటంలో వారిని సంహరించాల్సి వచ్చినా శిక్షించాల్సి వచ్చినా అది కూడా చేస్తాను, దానివల్ల ధర్మం స్థాపించబడుతుంది. ద్రౌపదిని కాపాడటం శ్రీకృష్ణుడి ధర్మం, భక్తుడిని కాపాడటం భగవంతుడి ధర్మం. భక్త రక్షణ ధర్మము రెండు వేరు కాదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ధర్మం గురించి భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే భక్తుడి నుంచి ధర్మాన్ని వేరు చేశామో ధర్మం ఉనికి ఉండదు, భక్తుడి ఉనికి ఉండదు. ఇలాంటి మాటలు చెప్పేవారిని ప్రోత్సహించడం కూడా మనం చేస్తున్న తప్పు. తెలుసో తెలియకో మనం అలాంటి తప్పులు చేస్తున్నాం. కానీ ప్రహ్లాదుడి చరిత్ర చెప్తోంది. ప్రహ్లాదుడి చరిత్ర మనకు చెప్తున్నది ఏంటనంటే, నరసింహస్వామి అవతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే. నరసింహస్వామి అవతారం ప్రహ్లాదుని కాపాడుకోవటం మాత్రమే. నరసింహస్వామి యొక్క అవతారం ప్రహ్లాదుని హక్కున చేర్చుకోవటం కోసం మాత్రమే. ఒక భక్తుడిని కాపాడటం కోసమే భగవంతుడు ఒక స్పెషల్ అవతారం ఎత్తాడు. ఇంతకు మించి నాకు వేరే ధర్మము లేదు, భక్త రక్షణే నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇది మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. అందరూ వద్దన్నా ఆశ్రయించిన విభీషణుడికి నేను ఆశ్రయం ఇచ్చే తీరతాను అని చెప్పిన రాముడైతే ఏంటి, పాండవుల కోసం అనేక నిందలను భరించిన కృష్ణుడైతే ఏంటి, ఏ అవతారాన్ని చూసినా భక్తుడిని కాపాడటమే ప్రధాన ప్రయోజనము. అదే భగవంతుడి ధర్మము. ఈ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనకు ఇది స్పష్టం చేస్తుంది. ఇది మనందరం అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పిల్లాడు, భక్తికి జాతి, కుల, మత, లింగ, వయస్సు ఎటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వెంత తపస్సు చేశావు వేస్ట్, ఎన్ని పుస్తకాలు చదివావు వేస్ట్, ఎన్ని పిహెచ్డీలు సంపాదించావు వేస్ట్. నీకుండాల్సింది భగవంతుడి మీద ప్రేమ. నేను ఆయన యొక్క సొత్తుని, ఆయన నా స్వామి, నన్ను పాలించేవాడు, నన్ను పరిపాలించేవాడు ఆయన అన్న విశ్వాసం నీకు కలిగిన రోజు భగవంతుడు కాపాడుతాడు, భగవంతుడు కనిపిస్తాడు, భగవంతుడు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు, మోసుకొని తీసుకెళ్తాడు అని మనకి ప్రహ్లాదుడి చరిత్ర చెప్తుంది. ఇది స్పష్టంగా చూపించారు ఈ సినిమాలో. అన్నిటికన్నా ఇంత డబ్బులు పెట్టి సినిమా తీసాము, ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసాము అని ప్రచారం ఈ రోజుల్లో కామన్. ఈ హీరోకి ఇన్ని కోట్లు ఇచ్చాము, ఈ హీరోయిన్కి ఇన్ని కోట్లు ఇచ్చాము, దీని ప్రమోషన్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇంత కలెక్ట్ అయింది. సో ఒక సినిమాని దీని చుట్టూనే తిప్పుతున్న రోజుల్లో నాకు అనిపించింది ఏంటనంటే, ₹1 కూడా వేరే పర్పస్ కోసం పెట్టలేదు ఈ సినిమాలో. అక్కడ చూస్తున్నంతసేపు ఈ సినిమాకు న్యాయం చేయటానికి ఎంత డబ్బు పెట్టాలో అంత డబ్బు పెట్టటము, కోట్లు ఇచ్చి మనుషుల్ని పోషించటం కన్నా ఆ కోట్లు ఖర్చు పెట్టి భగవంతుడి వైభవాన్ని చూపించటం చాలా బాగా అనిపించింది. అండ్ యానిమేషన్ కూడా ది బెస్ట్ పాసిబుల్ వేలో చూపించడం జరిగిందనమాట. సో డబ్బుకు న్యాయం జరిగింది. అండ్ యానిమేషన్ అంటే ఒక టెక్నాలజీని మనము సద్వినియోగం చేసుకోవటం ఎలాగా అని కూడా చూపించడం జరిగిందనమాట.
సో ఈ అంశాలు నాకు చాలా చక్కగా అనిపించాయి. అంటే ఆ స్టోరీ గురించి మిగతా విషయాలు మనం చాలా చర్చించుకోవచ్చు. అండ్ చాలామంది మనకి ప్రహ్లాదుడి చరిత్ర తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనము సెపరేట్ వీడియో వాటి గురించి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ మహావతార్ నరసింహస్వామి అన్న సినిమా మాత్రం మనందరం చూడాలి. ఎందుకు చూడాలనంటే, మైథాలజీ అని పేరు పెట్టకుండా డైరెక్ట్గా తీసిన దమ్మున్న సినిమా. ఈరోజు వరకు వాళ్ళ యొక్క లిమిటేషన్ని కవర్ చేసుకోవటం కోసం ఎంతోమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ కలిసి డిస్క్లైమర్ వేసేవారు. ఇట్ ఈస్ ఎ ఫిక్షన్ బేస్డ్ ఆన్ రామాయణ, ఇట్ ఈస్ ఎ ఫిక్షన్ బేస్డ్ ఆన్ మహాభారత అని. వీళ్ళు ఇలాంటి డిస్క్లైమర్ ఏం వేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్షన్. వాళ్ళు ఫిక్షన్ అని ఎక్కడ వాడలేదు, మైథాలజీ అని ఎక్కడ వాడలేదు. ఇది నరసింహస్వామి చరిత్ర అని చెప్పారు, ప్రహ్లాదుడి చరిత్ర అని చెప్పారనమాట. సో మీరు అద్భుతమైన విషయం ఏంటంటే, దీనికి పెట్టిన పేరు మహావతార్ నరసింహ. నాకు అనిపించింది, అయ్యో భక్త ప్రహ్లాద్ అని పెట్టింటే సరిపోయింది కదా అని. కానీ ఒక భక్తుడి చరిత్రే భగవంతుడి ఒక అవతారం. అందుకు బహుశా వాళ్ళు ఈ పేరు పెట్టిండొచ్చేమో అని కూడా అనిపించింది. భక్తుడి చరిత్ర భగవంతుడి అవతార వైభవాన్ని చెప్పేది కదా. సో ప్రహ్లాదుడి చరిత్ర నరసింహస్వామి వైభవాన్ని గొప్పగా చెప్పింది. ప్రహ్లాదుడు కూడా ఈ పేరు పెట్టడం వల్ల పడతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో వీలైనంత మంది, వీలైనన్ని సార్లు చక్కగా ఈ సినిమాని చూసి ఆదరించండి. ఇలాంటి సినిమాలను మనం ఆదరించినప్పుడు తప్పకుండా ధర్మం గురించి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కొందరన్నా తయారవుతారు. జై శ్రీరామ్.